ఫ్రెండ్స్ మనకి ఇప్పుడైతే బెంగళూరులో ఉన్నటువంటి సికోస్కై అనేటువంటి ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుండి ఒక కొత్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అట్ ది సేమ్ టైం షిఫ్ట్ టైమింగ్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైతే వీళ్ళు ఇచ్చినారో ప్రతి ఒక్కటి మనం చూసేద్దాం. బిఫోర్ ద అప్లికేషన్ ప్రతి ఒక్క మ్యాటర్ అనేది మీరు తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టండి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో దానికి ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో మర్చిపోకుండా చేసేయండి. సో మీకు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే సో రియల్ టైం జాబ్స్ ఏ విధంగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మనం పెట్టే వీడియోస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా మీకు ఐడియా అనేది వస్తుంది. సో ఇంతవరకు మీరు జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్తో పాటు ఈ యొక్క లింక్ కూడా ఇచ్చాను, వాట్సాప్ గ్రూప్ లింక్, జాయిన్ అవ్వండి. ఓకే, సో వన్స్ మీరు దీంట్లో ఫార్వర్డ్ అయిన తర్వాత మీకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మీరు ఇక్కడ ఏం చేయాలంటే డిజైన్, డెవలప్ అండ్ మెయింటైన్ ఆటోమేటెడ్ టెస్ట్ స్క్రిప్ట్స్ ఫర్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్, ఓకేనా. అండ్ దానితో పాటు ఇంప్లిమెంట్ టెస్ట్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ అండ్ టూల్స్ దట్ ఎన్హాన్స్ ద టెస్టింగ్ ఎఫిషియన్సీ అండ్ కవరేజ్ అండ్ కొలాబరేట్ విత్ ద డెవలప్మెంట్ టీమ్స్ టు అండర్స్టాండ్ అప్లికేషన్ ఫీచర్స్ అండ్ ఆర్కిటెక్చర్ టు డిజైన్ ఎఫెక్టివ్ టెస్ట్ స్ట్రాటజీస్ అంటున్నారు. సో ఇది మనకు ఇక్కడ ఇచ్చినటువంటి అంటే మీరు ఏం చేయాలా వన్స్ మీరు ప్లేస్ అయిన తర్వాత దాంట్లో ఏమేమి వర్క్లు అయితే మీకు డిఫరెంట్ ఫీల్డ్స్ అయితే ఉంటుందన్నాను కదా. సో ఆ విధంగా మనకు ఏం చేయాలి అక్కడ అనేసి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇదే కాదు ఇంకా కొన్ని మ్యాటర్స్ అయితే ఇచ్చారు, ఇంకో 2-3 పాయింట్స్ అయితే ఇచ్చారనమాట. సో అది కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. లైక్ చేయండి గైస్ మర్చిపోకుండా. ఇక్కడైతే చూడండి, leverage AWS services to create a scalable and robust test environment and develop and execute the automated test for AWS services like Kafka and ensuring the message integrity and performance and monitor and analyze the test results, identify the issues and work with the development team to resolve them and continuously improve test process and automation practices um, to enhance the product quality and delivery speed and document test planning ఇదైతే ఫైనల్గా ఇచ్చారు. డాక్యుమెంట్ టెస్ట్ ప్లానింగ్ అనేది టెస్ట్ కేసెస్ అండ్ టెస్ట్ రిజల్ట్స్ ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ నాలెడ్జ్ షేరింగ్. సో ఇదైనా బేసిక్గా మనం వన్స్ దాంట్లో ఎంటర్ అయిన తర్వాత సో మనం ఎగ్జామ్లో రాసే విధంగా ఇక్కడ సబ్ హెడ్డింగ్ పెట్టి వాళ్ళు ఇచ్చున్నారు. సో ఆ విధంగా అయితే మనం మేజర్గా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అలాంగ్ విత్ దట్ ఇక్కడ మనకు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అనేది మనకు మ్యాండటరీగా ఇచ్చారు. అది ఏంటంటే బీఎస్సీ కంప్యూటర్స్, ఎంఎస్సీ కంప్యూటర్స్ ఆర్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్, ఓకేనా. మీతో బీఎస్సీ, బీటెక్ సో ఏమున్నా పర్లేదు, మీకు కోడింగ్ నాలెడ్జ్ ఉందా, మీరు ఆటోమేటిక్గా ఏ డిగ్రీ ఉన్నా మీరు దీనికి అప్లికేషన్ అనేది పెట్టండి, నో వరీస్. అప్ టు 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్లౌడ్ అండ్ సాస్ అప్లికేషన్ టెస్ట్ ఆటోమేషన్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో ఉండాలి. లేదు నాకు మంచి రియల్ టైం ప్రాజెక్ట్స్ పైన ఏ విధంగా ప్రాజెక్ట్ చేస్తున్నాను లేదంటే ఇంటర్న్షిప్ చేస్తున్నాను ఎక్స్పీరియన్స్ అయితే కాదు, బట్ నాకు రియల్ టైం ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేసినట్టు అవగాహన ఉందంటే మీరు కూడా అప్లికేషన్ పెట్టచ్చు. వాళ్ళకి కావాల్సింది మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్ మాత్రమే. అంటే మీరు ఒక ఫ్రెషర్ కాకపోతే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి, ఎన్నో ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ లేకుండానే నేను కంట్రోల్ చేసుకోగలను అనేటువంటి నాలెడ్జ్ ఉంటే మీరు కూడా అప్లికేషన్ అనేది పెట్టండి. అండ్ టెక్నికల్ స్కిల్స్ కింద మనకు వ్యాలిడేట్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్ స్టాక్ టెస్ట్ ఆటోమేషన్స్ స్పెసిఫికల్లీ ఫర్ క్లౌడ్ అప్లికేషన్స్. సో స్పెసిఫిక్గా ఇక్కడ క్లౌడ్ అప్లికేషన్స్లో అయితే మీకు ఈ యొక్క టెస్ట్ ఆటోమేషన్ అనేది జరుగుతుంది. అండ్ ప్రాక్టీస్డ్ ఎక్స్పీరియన్స్ విత్ AWS సర్వీస్ సచెస్ EC2 అండ్ S3 అండ్ లాంబ్డా, సో వీటికి సంబంధించి అండ్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కెఫ్కా ఇంక్లూడింగ్ ప్రొడ్యూసింగ్ అండ్ కన్జ్యూమింగ్ మెసేజెస్ ఫర్ టెస్ట్ ఆటోమేషన్స్. వీటిపైన అయితే మీకు టెక్నికల్ స్కిల్స్ అనేది ఉండాలి అయితే వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి వీటిపైన మీకు మంచి అవగాహన ఉంటే మాత్రమే అప్లికేషన్ పెట్టండి. ఆర్ఎల్స్ ఆల్రెడీ తక్కువ ప్యాకేజ్, ఎవరైతే ఇప్పుడు ఫ్రెషర్ జాయిన్ అయితేనే తక్కువ ప్యాకేజ్దా, వాళ్ళు ఎవరైనా ఆఫీసెస్ మారాలి అనుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసి దీనికి ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టమనండి. వీళ్ళు ఎత్తేదే మనకు ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఎత్తుతున్నారు కాబట్టి వేరే లెవెల్లో మనకి శాలరీ డబుల్ ప్యాకేజ్ అనేది దొరుకుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి మరిన్ని ఇన్ఫర్మేషన్ చూసేద్దాం. స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ స్కిల్ ఇన్ పైథాన్. సో ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించి పైథాన్లో
మంచి నాలెడ్జ్ ఉండాలి. ఫెమిలారిటీ విత్ టెస్ట్ ఆటోమేషన్ టూల్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ ప్లేవ్రైట్ అండ్ సెలేనియం ఆర్ సిమిలర్ ఏమైనా ఉంటాయి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ విత్ CI/CD pipelines and tools such as Jenkins and GitLab etc. Exposure to GraphDB, MongoDB and Cassandra, and experience working on Angular projects. Verify stability, interoperability and portability, security and scalability of system architecture. ఇది వాళ్ళు మేజర్గా ఇచ్చినటువంటి రిక్వైర్డ్ స్కిల్స్. సో వీటిపైన అన్నిటిపైన మీకు ఎక్స్పీరియన్స్ ఉందంటేనే ఆటోమేటిక్గా వీటన్నిటిపైన నాలెడ్జ్ అనేది 100% పెద్దగా తెలియకపోయినా మేబీ ఖచ్చితంగా టచ్ అనేది అయ్యి ఉంటుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టడానికి మర్చిపోకండి. వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఓకేనా. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పెద్దగా ఏముండదు ఈ యొక్క టెస్టింగ్ కానీ, సో ఆ విధంగా సంథింగ్ ఏమి ఉండవు. డైరెక్ట్గా మీకు ఒక HR రౌండ్ లేదంటే మేనేజర్ రౌండ్ ఉండి సింపుల్గా సెలక్షన్ అనేది జరుగుతుంది. సో అది మీకు తెలుసు, దాన్ని నేను పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఓకే. సో దానితో పాటు సాఫ్ట్ స్కిల్స్ కింద మళ్ళీ మనకు కొన్ని మ్యాటర్స్ అయితే ఇచ్చారు. విల్లింగ్నెస్ అండ్ ఎబిలిటీ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్ అండ్ అప్లై దెమ్ ఎఫెక్టివ్లీ, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కొలాబరేషన్స్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ డెమాన్స్ట్రేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ మల్టిపుల్ స్కిల్స్ విత్ ఎక్స్పెన్షనల్ అటెన్షన్ టు డీటెయిల్ అని అయితే ఇచ్చారు. ఈ యొక్క సాఫ్ట్ స్కిల్స్ అనేది ప్రతి ఒక్కరితో ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మీకు అట్టా ఉంటే దాన్ని బిల్డ్ చేసుకోవడానికి అయితే చూడండి. ఒకవేళ అది దీనికి ఉపయోగపడకపోయినా ఏదో ఒక దానికి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకేనా. సో దీనికైతే మేజర్గా చూసుకోండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ కూడా నేను ఇచ్చున్నాను. దాని ద్వారా మీరు రియల్ టైం అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయండి. అట్ ది సేమ్ టైం రెజ్యూమ్ అనేది కొద్దిగా ATS ఫ్రెండ్లీగా ఉండే విధంగా చూసుకోండి. మస్ట్ అండ్ షుడ్. ఓకేనా. సో దానితో పాటు agility when working in a highly innovative and fast-paced environment and strong sense of ownership and urgency and drive and critical thinking కి సంబంధించి ability to observe and consider the system in terms of growth and stability. Those this sound like you, we would love to hear from you. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ మొత్తం మీకు బాగుందా, ఇదంతా మీకు సంబంధించిందేనా, అలా అయితే మేము మిమ్మల్ని లవ్ టు హియర్ ఫ్రమ్ యూ, ఈ యొక్క దాన్ని మీ దగ్గర నుండి వినడానికి లవ్ చేస్తున్నాం. ఏదో ఒకటి ఇస్తున్నాడులే వాడు, స్పైసీ యాడ్ చేస్తున్నాడు, దాని గురించి మనం పక్కన పెడదాం. సో ఇదనమాట. సో ఇదైతే కొద్దిగా మేజర్గా చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే అడగండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకునేసేయండి. అండ్ వాట్సాప్ గ్రూప్లో మర్చిపోకుండా జాయిన్ అవ్వండి. మీ మంచి కోసం చెప్తున్నాను, నా మంచి కోసం అయితే కాదు. ఎందుకంటే కొన్ని నోటిఫికేషన్స్ వెంటనే ఎక్స్పైర్ అయిపోతుంది, రేపే లాస్ట్ లేదంటే ఎల్లుండి లాస్ట్ అనేసి.